నిన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, అసలు ఆయనకి ఏమీ తెలియనట్లు, ఏదో జరుగుతున్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి, 10 సంవత్సరాలు నిర్మల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు. నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూరులు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు మిత్రుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిర్మల్లో మీ పొల్యూషన్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ శాఖ ద్వారా పర్మిషన్స్ గ్రాంట్ చేసి నిర్మల్ నియోజకవర్గంలో నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ తెలియనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తా ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు మానవత్వం ఉంటే, ఈ ఇచ్చినటువంటి జీవో గత ప్రభుత్వంలో నీ హయాంలో నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవో నీవు ఇవ్వలేదని చెప్పగలుగుతావా? నీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగలుగుతావా? లేక నీకు తెలియకుండానే నీ మంత్రిత్వ శాఖలో ఈ జీవో వచ్చిందని చెప్పగలుగుతావా? కేవలం మాయ మాటలు చెప్పడం కాదు. మంత్రి గారు ఆ రోజు నీ ఆలోచన విధానం కోసమో నీ స్వార్థం కోసమో నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని నువ్వు ఇక్కడ మంజూరిచ్చి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అన్ని గాలి కొదిలేసి నీ స్వార్థం కోసము ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మా మీద రుద్దినవు. అన్యాయంగా మాట్లాడుతున్న ఎందుకంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి సంగతి ఉన్నది. ఇది 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతున్నదట. అంటే ఎలుకలు తిన్న పాపము పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు తిరిగి వస్తే పోతుందా? ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీరు మాట్లాడి ఏ ఒక్క మాట కన్నా బహిరంగ చర్చకు సిద్ధమంటే చెప్పు, నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. కానీ బట్టగాల్చి మీదేసే సంప్రదాయాన్ని దయచేసి మార్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఫ్యాక్టరీని ఇమ్మీడియట్గా మూసేయండి. ఇథనాల్ ఫ్యాక్టరీని ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి తరలించండి. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన స్కాములు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేసి ఉంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.